అందరికీ శుభోదయం అండి. 58వ శ్లోకం, గురుగీతలో 58వ శ్లోకం. మనకి అందరికీ వచ్చిందే ఈ శ్లోకం. ప్రతిరోజు మనం పఠించే శ్లోకమే, కానీ దాని అర్థాన్ని సరిగ్గా అవగాహన చేసుకోవాలి. సరిగ్గా అంటే ఇంతకు ముందు మన అర్థం గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, అలాంటి గురువుకు నమస్కారం కదా. దాని లోతైన అర్థం ఇప్పుడు మనం తెలుసు. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు బ్రహ్మదేవుడే అంటున్నారు. బ్రహ్మదేవుడు చతుర్ముఖాలతో చతుర్వేదాలను ఉపదేశించిన మహాగురువు. చతుర్వేదాలకు సంబంధించిన ఉపనిషత్తులను, చతుర్వేద సారాలైన 4 మహావాక్యాల యొక్క లక్ష్యార్థాన్ని బోధించే గురువు సాక్షాత్తు బ్రహ్మదేవుడే. అంటే చతుర్వేదాలు సారమైన 4 మహావాక్యాలు, తత్వమసి మహావాక్యం ఇప్పుడు రాబోయే శ్లోకాల్లో వస్తాయి. అవి తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి. ఈ శ్లోకాలు, ఈ మహావాక్యాల యొక్క లక్ష్యార్థాన్ని బోధించే గురువు కూడా బ్రహ్మదేవుడే. శిష్యులలో జ్ఞానాన్ని సృష్టించేవాడు కాబట్టి, అంటే అంతవరకు శిష్యుల్లోని జ్ఞానం ఉంది, కానీ అజ్ఞానం చేత కప్పబడి ఉంది. మరి అజ్ఞానం చేత కప్పబడిన దాన్ని తను మళ్ళీ అందులోంచి వెలికి తీస్తున్నాడు, అంటే సృష్టిస్తున్నాడు అనమాట. అందుకని గురువు పరబ్రహ్మతో, బ్రహ్మదేవునితో సమానం. శిష్యులలో జ్ఞానాన్ని సృష్టించేవాడు కాబట్టి గురువు సృష్టికర్త బ్రహ్మదేవుడే. విష్ణువు రెండవది. విష్ణువు ఈ సృష్టిలోని సమస్త జీవులని పోషించేవాడు. వారికి కావలసిన ఆహారం, గాలి, నీరు, వేడి, వెలుతురు సమస్తం ఇచ్చి పోషించేవాడు. అదేవిధంగా గురువు శిష్యులకు జ్ఞాన బోధన చేస్తూ వారిని అజ్ఞానంలో పడనీయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, వారి సందేహాలు తీరుస్తూ, ఆత్మానుభూతికి సహాయపడే వివిధ సాధనలు చేయిస్తూ, వారిలోని జ్ఞానాన్ని వృద్ధి చేస్తూ పోషించేవాడు. కాబట్టి గురువు సాక్షాత్తు విష్ణు స్వరూపుడు. ఇక మహేశ్వరుడు, ఆయన లయకర్త. తనను ఆశ్రయించిన శిష్యులలోని అజ్ఞాన ఆవరణలను హరింపజేసేవాడు. అజ్ఞాన ఆవరణ అంటే అజ్ఞానపు పొరలు. ఆ శిష్యుడిలో ఉన్న అజ్ఞానపు పొరలు, ఆవరణలు అంటే హరింపజేసేవాడు. కాబట్టి జ్ఞానం అనే ప్రకాశంతో అజ్ఞానం అనే అంధకారాన్ని నశింపజేసేవాడే. కాబట్టి గురువు సాక్షాత్తు మహేశ్వరుడే. ఇలా గురువు త్రిమూర్తి స్వరూపుడు అని తెలియజేసిన మహేశ్వరుడు గురువు సాక్షాత్తు పరబ్రహ్మే. పరబ్రహ్మం అంటే పరమాత్మే అని అంటున్నాడు. త్రిమూర్తులు త్రిగుణాలలో ఉండేవారు. రజోగుణ ప్రధానుడు బ్రహ్మదేవుడు, సత్వగుణ ప్రధానుడు విష్ణుమూర్తి, తమోగుణ ప్రధానుడు మహేశ్వరుడు. మరి పరమాత్మ త్రిగుణాతీతుడు, గుణరహితుడు. గురువు కూడా త్రిగుణాలతో ఉన్నవాడే. త్రిగుణాలతో ఉండి శిష్యులలోని జ్ఞానాన్ని సృష్టించి పోషించి అజ్ఞానాన్ని నశింపచేస్తాడు. చివరకు శిష్యుణ్ణి గుణాతీతునిగా నిలపటానికి ప్రయత్నించేవాడు. ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొంది సాధనలు చేసి ఆత్మానుభూతిని పొందుతారో వాళ్ళు త్రిగుణాతీతులు అవుతారు. గుణాలు లేనివాడే పరమాత్మ. త్రిగుణాతీతుడు అంటే 3 గుణాలు ఉంటే సామాన్యుడు, 3 గుణాలని అతీతుడైతే అతడు జ్ఞాని. మరి పరమాత్మకి 3 గుణాలు కూడా లేవు. అలా అనుభూతిని పొందుతారో వాళ్ళు త్రిగుణాతీతులు అవుతారు. గుణాలు లేనివాడే పరమాత్మ. గుణాలను అధిగమించిన వాడు జీవన్ముక్తుడు. కాబట్టి ఇద్దరు ఒకటే. పరమాత్మ జీవన్ముక్తుడు ఇద్దరు ఒకటే. ఇప్పుడు ఇద్దరు లేరు, ఒకే ఒక పరమాత్మే. ఉన్నది ఒక్క పరమాత్మ. త్రిగుణాలతో ఉండే సాధకుణ్ణి త్రిగుణాతీతుడిగా చేసే గురువు మరి సాక్షాత్తు పరమాత్మే కదా. ఆయనే పరబ్రహ్మ. అలాంటి పరమాత్మ స్వరూపుడైన సద్గురుదేవునికి నమస్కారాలు అంటున్నారు. ఈ శ్లోకం యొక్క ప్రాధాన్యత అందరికీ తెలుసు. ఈ గురు స్తోత్రాన్ని పఠించకుండా ఏ ఆధ్యాత్మిక ప్రవచనం జరగదు.
అంత ముఖ్యమైనది కనుకే అర్థం తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ దీన్ని పఠిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు మనకి ఇంత లోతైన అర్థం తెలియదు కదా. ఈ రోజు నుంచి మీరు ప్రతిరోజు ఈ గురు స్తోత్రాన్ని, ఈ గురు ఇప్పుడు చెప్పుకున్న ఈ గురు శ్లోకాన్ని మనం ప్రతిరోజు చదువుతాం కాబట్టి దీని యొక్క అర్థాన్ని మనసులో భావన చేస్తూ, ఎందుకు బ్రహ్మదేవుడయ్యాడు, ఎందుకు విష్ణుమూర్తి అయ్యాడు, ఎందుకు మహేశ్వరుడయ్యాడు, ఎందుకు పరబ్రహ్మ అయ్యాడు గురువు. ఇప్పుడు అర్థమైంది కదా. ఎందుకంటే ఇప్పటి వరకు మనం నాలుగు చివరి నుంచి అలవాటైన శ్లోకాన్ని చదువుతున్నాం. కానీ మహేశ్వరుడే ఈ త్రిగుణాతీతుడైన పరమాత్మ ఎలాగో గురుదేవుడు అన్నది మనకి చాలా వివరంగా ఈ శ్లోకం, ఇదే అత్యంత ముఖ్యమైన శ్లోకం. మనం ఇది కానీ అర్థమైతే ఇప్పుడు చెప్పబోయే శ్లోకాలన్నీ కూడా, ఎందుకంటే మహావాక్యాలు వస్తాయి, తత్వమసి మహావాక్యం యొక్క అర్థం, దాని వివరణ అంతా వస్తూ ఉంటుంది. ఇది అర్థమైతే మిగిలిన బాగా అర్థం. మాకు తెలుసండి అని అంటాము, కాకపోతే ఏంటంటే ఇంత లోతైన అర్థం మనకి ఎప్పుడు ఎవరూ వివరించి చెప్పలేదు. మరొకసారి చెప్తున్నాను చూడండి. గురువు బ్రహ్మదేవుడే అంటున్నారు. బ్రహ్మదేవుడు చతుర్ముఖాలతో చతుర్వేదాలను ఉపదేశించిన మహాగురువు. చతుర్వేదాలకు సంబంధించిన ఉపనిషత్తులను, చతుర్వేద సారాలైన 4 మహావాక్యాల యొక్క లక్ష్యార్థాన్ని బోధించే గురువు సాక్షాత్తు బ్రహ్మదేవుడే. మరి గురువు అయితే శిష్యులలో జ్ఞానాన్ని సృష్టించేవాడు కాబట్టి గురువు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు. రెండవది విష్ణువు. విష్ణువు ఈ సృష్టిలోని సమస్త జీవులని పోషించేవాడు. వారికి కావలసిన ఆహారం, గాలి, నీరు, వేడి, వెలుతురు సమస్తాన్ని ఇచ్చి పోషించేవాడు. అదేవిధంగా గురువు శిష్యులకు జ్ఞానబోధ చేస్తూ వారిని అజ్ఞానంలో పడేయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, వారి సందేహాలు తీరుస్తూ, ఆత్మానుభూతికి సహాయపడే వివిధ సాధనలు చేయిస్తూ, వారిలోని జ్ఞానాన్ని వృద్ధి చేస్తూ పోషించేవాడు. కాబట్టి గురువు సాక్షాత్తు విష్ణు స్వరూపుడే. ఇక మహేశ్వరుడు, ఆయన లయకర్త. తనను ఆశ్రయించిన శిష్యుల్లోని అజ్ఞాన ఆవరణలను హరింపజేసేవాడు. అపహరించడం అంటే దొంగిలించడం, హరించడం అంటే పోగొట్టడం. శిష్యులలోని అజ్ఞాన ఆవరణలను హరింపజేసేవాడు గురువు. కాబట్టి జ్ఞానం అనే ప్రకాశంతో అజ్ఞానం అనే అంధకారాన్ని నశింపజేసేవాడు కాబట్టి గురువు సాక్షాత్తు మహేశ్వరుడు. ఇలా గురువు త్రిమూర్తి స్వరూపుడు అని తెలియజేసిన మహేశ్వరుడు గురువు సాక్షాత్తు పరబ్రహ్మే అంటున్నారు. అంటే త్రిమూర్తులు త్రిగుణాలతో ఉండేవారు. రజోగుణ ప్రధానుడు బ్రహ్మదేవుడు, సత్వగుణ ప్రధానుడు విష్ణుమూర్తి, తమోగుణ ప్రధానుడు మహేశ్వరుడు. మరి పరమాత్మ త్రిగుణాతీతుడు అంటే గుణరహితుడు. గురువు కూడా త్రిగుణాలతో ఉన్నవాడే. త్రిగుణాలతో తానుండి శిష్యుల్లో జ్ఞానాన్ని సృష్టించి పోషించి అజ్ఞానాన్ని నశింపచేస్తాడు. చివరకు శిష్యుణ్ణి గుణాతీతుడుగా నిలపటానికి ప్రయత్నం చేస్తాడు. ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొంది సాధనలు చేసి ఆత్మానుభూతిని పొందుతారో వాళ్ళు త్రిగుణాతీతులు అవుతారు. గుణాలు లేనివాడు పరమాత్మ, గుణాలను అధిగమించిన వాడు జీవన్ముక్తుడు. కాబట్టి ఇద్దరు ఒకటే. ఇప్పుడు ఇద్దరు లేరు, ఉన్నది ఒకే ఒక్క పరమాత్మ. త్రిగుణాలతో ఉండే సాధకుణ్ణి త్రిగుణాతీతుడుగా చేసే గురువు మరి సాక్షాత్తు పరబ్రహ్మే కదా, అంటే పరమాత్మే. అలాంటి పరమాత్మ స్వరూపుడైన సద్గురుదేవునికి నమస్కారం. ఈ శ్లోకం యొక్క ప్రాధాన్యత అందరికీ తెలిసి అందరూ చదువుతూ ఉంటారు. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ పఠిస్తారు. కానీ మనం ఈ శ్లోకం యొక్క భావాన్ని మనసులో ఆ భావన చేస్తూ చదువుతున్నప్పుడే మనకి దీని విలువ మనకి అర్థం. గురువు చేసే ప్రధానమైన మేలును శ్రేయస్సును తెలుపుతూ గురువును స్తుతిస్తున్నారు. 59వ శ్లోకం చూద్దాం. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. సాధారణంగా చీకట్లో ఎవరికి కళ్ళు కనిపించవు. అలాగే ఏదైనా కంటి జబ్బున్నా కళ్ళు కనిపించవు. ఒక రకమైన వ్యాధి వల్ల, కామలా వ్యాధి అనే వ్యాధి వల్ల కళ్ళు కనిపించకపోతే నేత్ర వైద్యుడు అతని కళ్ళకి
కాటుక పుల్లతో ఒక రకమైన కాటుకని వేస్తాడు. దానితో అతనికి కళ్ళు కనిపిస్తాయి. అది పూర్వకాలంలో. అలాగే చీకటి వల్ల కళ్ళు కనిపించిన వానికి కూడా ఒక రకమైన కాటుక రాస్తే చీకటిలో కూడా వస్తువులను చూడగలరు. ఇదంతా ఒకప్పటి కాలం నాటి, ఇవాళ కాదు. ఏదైనా వస్తువు కనుకపోతే దాన్ని ఎవరు తీశారో తెలుసుకోవడానికి అంజనం వేసే వాళ్ళ దగ్గరకు తీసుకెళ్తారు. అతడు ఒక తమలపాకుపై అంజనాన్ని రాసి ఒక చిన్న పిల్లవాడిని అక్కడ కూర్చోబెట్టి కొన్ని డైరెక్షన్స్ ఇస్తూ ఆ వస్తువును దొంగిలించిన వ్యక్తిని గుర్తుపట్టే విధంగా చేస్తారు. అయితే లోకంలో అందరూ తన స్వస్వరూపాన్ని తెలుసుకోలేని అజ్ఞానమనే అంధకారంలో జీవిస్తున్నారు. ఇవి కళ్ళు లేని వాళ్ళకి చేసే ప్రక్రియలు. అలాగే అంజనం వేసి వస్తువులు పోగొట్టుకున్నప్పుడు ఎవరు తీసుకున్నారో తెలుసుకోవడానికి ఉపయోగపడే కొన్ని ప్రక్రియలు. అవి కాదు ఇక్కడ. మనం అజ్ఞానంలో, అంధకారంలో, అజ్ఞానం అనే అంధకారంలో జీవిస్తున్నాం. ఈ అంధకారం వల్ల తమ స్వరూపం జీవుడే అని భ్రమపడి దుఃఖాలకి, కష్టాలకి గురవుతున్నాం. కానీ మన స్వరూపం జీవుడు కాదుగా. మన స్వరూపం ఆత్మ చైతన్యం. అది మర్చిపోయి జీవుడని అనుకుంటున్నాం. అందువల్లే కష్టాలకి, దుఃఖాలకి గురవుతున్నాం. మరి దుఃఖాలని, కష్టాలని తప్పించుకుని శాశ్వతమైన, అఖండమైన ఆనందాన్ని పొందాలంటే ముందు జీవభావాన్ని వదిలేయాలి. జీవభావాన్ని వదిలిపెట్టాలి. మరి అది పోవాలంటే అది ఎలా వచ్చింది? అజ్ఞానం వల్ల వచ్చింది. ఈ జీవభావం ఎక్కడి నుంచి వచ్చింది? అజ్ఞానం వల్లే వచ్చింది. కాబట్టి అజ్ఞానం పోవాలి. అజ్ఞానం పోవాలి అంటే జ్ఞానం, అదే ఆత్మజ్ఞానం, అదే బ్రహ్మజ్ఞానం, అది కలగాలి. అజ్ఞానం పోవాలి అంటే మనలో ఆత్మజ్ఞానం కలగాలి. అంటే నేను ఆత్మని, నేను ఈ దేహం కాదు, ఇప్పటిదాకా ఇదే అనుకున్నా, నేను అహంకారంతో వెర్రవేగాను, అసలు ఇదేమీ కాదు, ఇది నేను తెచ్చుకున్న ఒక పరికరం అని, నేను ఆత్మని, నేను పరమాత్మని. నా స్థితి ఆత్మస్థితి అంటే పరమాత్మ స్థితి. పరమాత్మ స్థితి అయిన నేను బాగా కిందకి దిగొచ్చి ఇదొక దేహము, దీనికి విలువ ఇచ్చుకుని, అంటే విలువ లేందా? ఇది ఉంది కాబట్టే నేర్చుకుంటుంది. దానికి ఇవ్వగలిగిన దాన్ని ఇచ్చేయాలి. ఎప్పుడైనా దేనికి ఎంత విలువ ఉంటుందో అంత విలువ ఇచ్చేయాలి. అది విలువ లేనిది కాదు. దాని విలువ, దేహం విలువ మనం నేర్చుకోవడానికి అవసరం కాబట్టి దీనికి ఉండే ఎంత విలువ ఇవ్వాలో అంతవరకు మాత్రమే ఇవ్వాలి. దాన్ని తీసుకొచ్చి కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టాలి. మనం తీసుకొచ్చి దేనికే కిరీటం పెట్టేశాం. ఈ పద్యం మనకి చక్కగా అన్వయిస్తుంది. అందరం ఏం చేస్తామంటే ఈ దేహమే నేను అనుకుని పెట్టాల్సిన కిరీటాన్ని దీనికి పెట్టేసాం. ఇప్పుడేం చేయాలి? నేను ఈ దేహం కాదు, ఆత్మనైన నేను, నేను ఈ శరీరాన్ని తెచ్చుకున్నా అనే విషయాన్ని గుర్తు చేసుకుని ఆ కిరీటం తీసుకొచ్చి ఆత్మకి పెట్టుకోవాలి తప్ప ఈ దేహానికి కాదు. ఈ ఉపమానం కొద్దిగా బాగా అవగాహన చేసుకుందాం. దీనివల్ల ఏమవుతుందంటే మనం దేనికి ఇచ్చే విలువ దానికి ఇస్తాం. ఈ దేహంతో మనం నేర్చుకోవాలి కాబట్టి దీనికి విలువ ఇవ్వాలి. తక్కువది కాదు, దీన్ని ఎవరూ తక్కువ చేయటల్లా. కానీ దీనికి అతి విలువ దీనికి ఇచ్చేసి ఆత్మని అని మర్చిపోతున్నాం అని దాన్ని గుర్తు చేసుకోవటం. అలా నేను అంధకారం వల్ల తన స్వరూపం జీవుడే అని భ్రమపడి అనేక దుఃఖాలకి, కష్టాలకి గురవుతుంది. మరి దుఃఖాలకి, కష్టాలని తప్పించుకుని శాశ్వతమైన, అఖండమైన ఆనందాన్ని పొందాలంటే జీవభావం వదిలేయాలి. మరి జీవభావం పోవాలంటే అది అజ్ఞానం వల్ల వచ్చింది కాబట్టి అజ్ఞానం పోవాలి. మరి అజ్ఞానం పోవాలంటే జ్ఞానం రావాలి. ఏంటా జ్ఞానం? ఆత్మజ్ఞానం. అదే నేను బ్రహ్మాన్ని అనే బ్రహ్మజ్ఞానం కలగాలి. ఆ బ్రహ్మజ్ఞానాన్ని అందించి అజ్ఞానాన్ని అంతం చేసేవాడే గురువు. ఎవరు అందిస్తారు మనకు ఆ అజ్ఞానాన్ని తొలగించి బ్రహ్మజ్ఞానాన్ని? గురువే అందజేస్తాడు. గురువు అజ్ఞానాన్ని అంతం చేసేవాడు. కాబట్టి గురువు అజ్ఞానం అనే చీకటిని పోగొట్టి జ్ఞానం అనే దృష్టిని కలిగించేవాడు. అలాంటి గురువుకి రుణపడి ఉన్న సాధకుడు ఏం చేయాలి? ఆ గురువుకి రుణపడి ఉన్న సాధకుడు ఏం చేయాలి? ఆ గురువుని భక్తితో సేవించాలి. అందుకే అలాంటి గురువుకి నమస్కారం అని చెప్తున్నారు. ఈ శ్లోకమే మహాభారతంలో కూడా ఉంది. మహాభారతంలో కూడా అనుక్రమణిక అధ్యాయంలో, అదే ఆది పర్వంలో అనుక్రమణిక అధ్యాయంలో 84వ శ్లోకంగా ఈ శ్లోకం ఉంది.
అజ్ఞానతిమిరాంధస్య లోకస్య తు విచేష్టతః జ్ఞానం జనశలాకాభి నేత్రోన్మీలనకారకం. ఇది మహాభారతంలో ఆది పర్వంలో అనుక్రమణిక అధ్యాయంలో 84వ శ్లోకంగా ఇదే విషయం ఉంది. ఏంటందులో? అజ్ఞానం అనే చీకటిలో కనులు మూసుకుపోయిన లోకానికి జ్ఞానం అనే కాటుక పుల్లతో కనులు తెరిపిస్తుంది, వెలుగులు అందిస్తుంది ఈ మహాభారతం అని. మహాభారతం 4 వేదాల సారమై పంచమ వేదం అని అనబడుతుంది. అందులో అనేక జ్ఞాన విషయాలున్నాయి. ప్రత్యేకంగా ఉపనిషత్తుల సారమై బ్రహ్మ విద్య, యోగ శాస్త్రం ఇప్పుడే జ్ఞాన భాండాగారం భగవద్గీత ఉంది. కాబట్టి అజ్ఞానాన్ని పారదోలేదే మహాభారతం కూడా. మహాభారతంలో అంటే గురువు అజ్ఞానాన్ని తోలటం గురించి చెప్తే, మహాభారతం యొక్క సంపూర్ణ సారం అంతా కూడా అజ్ఞానాన్ని తొలగించేది. ఇక్కడి నుంచి వరుసగా 3 శ్లోకాలు 60, 61, 62 శ్లోకాలు అంటే ఈ 3 కూడా తత్వమసి మహావాక్యం యొక్క వివరణని, తత్వమసి మహావాక్యాన్ని వివరిస్తాయి. 60, 61, 62. 60 చూద్దాం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. తత్ అనే తత్వమసి మహావాక్యంలోని మొదటి పదమైన తత్ గురించి ఈ శ్లోకం వివరిస్తోంది. తత్ ప్లస్ త్వం ప్లస్ అసి అంటే ఆ పరమాత్మ నీవే అయి ఉన్నావు. తత్ అంటే ఆ పరమాత్మ, త్వం నీవు, అసి అయి ఉన్నావు. మూడింటిని రాసుకోండి. ఇంతకుముందు రాసుకునే ఉంటారు, ఇప్పుడు ఇక్కడ వచ్చింది కాబట్టి ఒకసారి గుర్తు చేసుకోండి. తత్ అంటే ఆ పరమాత్మ, త్వం నీవు, అసి అయి ఉన్నావు. అంటే ఆ పరమాత్మవి నువ్వే అయి ఉన్నావు అని గురువు చెప్తున్నాడు శిష్యుడికి అనమాట. స్థావర జంగమాత్మకమైన ఈ ప్రపంచం అఖండమై, మండలాకారమై అంటే వర్తులాకారమై ఉన్నది, గుండ్రంగా ఉంది. ఇలాంటి ఈ జగత్తునంతటిని ఏ పరమాత్మ చైతన్యమంతా వ్యాపించిందో ఆ పరమాత్మ చైతన్యమే తత్పదార్థము. అంటే ఈ విశ్వమంతా దేంతో వ్యాపించి ఉందో, ఏ పదార్థంతో ఉందో అదే తత్. ఏ పదార్థము? పరమాత్మ. అంతటా వ్యాపించి ఉన్నది పరమాత్మ. అంటే మాయను ఉపాధిగా చేసుకున్న ఈశ్వరుడే ఈ తత్ పదానికి వాచ్యార్థం. వాచ్యార్థం అంటున్నారు, మరి లక్ష్యార్థం ఇంకోటి ఉంది. మాయతో కూడినవాడు ఈశ్వరుడు. గుర్తు చేసుకోండి, పరమాత్మ నుంచి మాయ పుట్టింది. ఎందుకంటే ఈశ్వరుడికి ఇక్కడ మనకి బ్రహ్మదేవుడు వీటిని అప్పుడెప్పుడో చదువుకున్నాం, కానీ దాన్ని మళ్ళీ మనం సరిగ్గా అన్వయించుకునేటప్పుడు ఇబ్బంది పడుతుంది. ఈశ్వరుడు అంటే పరమాత్మ నుంచి మాయ పుట్టింది. ఆ మాయని ఉపాధిగా చేసుకున్నవాడే ఈశ్వరుడు. మాయని ఉపాధిగా చేసుకున్నవాడు ఈశ్వరుడు. అలాంటి తత్పద వాచ్యార్థాన్ని విమర్శించి విశ్లేషించి లక్ష్యార్థమైన చైతన్య పరబ్రహ్మను ఏ గురుదేవుడు బోధిస్తాడో అట్టి గురుమూర్తికి నమస్కారం. పరమాత్మ నుంచి మాయ వచ్చింది, ఆ మాయను ఉపాధిగా చేసుకున్నవాడు ఈశ్వరుడు. ఇప్పుడు గురువు ఏం చేస్తాడు? ఈ విషయాన్ని వివరించి చెప్తున్నాడు. అంటే ఈశ్వరుడు పరమాత్మే, ఆయన మాయని ఉపాధిగా చేసుకుని కిందకి దిగాడు. అంటే మాయ వచ్చింది పరమాత్మ నుంచే అని చైతన్య పరబ్రహ్మను ఏ గురుదేవుడు బోధిస్తాడో అలాంటి గురుమూర్తికి నమస్కారములు. ఈశ్వరునికి ఉపాధి మాయ. మరి ఉపాధి లేనివాడు, ఉపాధిని సృష్టించిన వాడు పరమాత్మ కదా. ఈశ్వరుడికి ఉపాధి మాయ అయితే ఆ ఉపాధి రహితుడు శుద్ధ చైతన్య పరమాత్మ. ఇది లోపలి యొక్క అర్థం, లక్ష్యార్థం. దీన్ని చెప్పేవాడే గురువు అని చెప్తూ త్వం గురించి చెప్తున్నారు. స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్ సచరాచరం త్వం పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః.
తత్ అంటే అది, అది అంటే ఆ పరమాత్మ. మరి త్వం అంటే నీవు. ఇందాక రాసుకున్నాం కదా. నువ్వు అంటే జీవుడు. ఇక్కడ నువ్వు అంటే దేహం అని కాదు, జీవుడు అని. ఇక్కడ నీవు, త్వం అంటే జీవుడు. ఈ త్వం పదాన్ని ఇక్కడ వివరిస్తున్నారు. ఈ సమస్త ప్రపంచం, ఈ లోకాలన్నీ ఏ పరమాత్మ చైతన్యం చేత వ్యాపించబడి ఉందో అదే చైతన్యం నీ దేహేంద్రియ మనోబుద్ధుల అంతటా వ్యాపించి ఉంది. ఇందాకేం చెప్పారు? అంతటా ఏదైతే వ్యాపించి ఉందో అదే పరమాత్మ అని చెప్పారు. అంతటా ఏదైతే వ్యాపించి ఉందో అదే పరమాత్మ అయితే నీ దేహం మనోబుద్ధుల్లో కూడా అంతటా వ్యాపించి ఉన్నది కూడా అదే పరమాత్మ. అంటే ఈ దేహం నందంతటా నఖసిక పర్యంతం వ్యాపించి ఉంది ఆ తత్ పదార్థం. ఆ చైతన్యమే త్వం యొక్క అర్థం. ఈ దేహేంద్రియాల్లో ఉన్న చైతన్యం అదే ఆత్మ. అవిద్య కారణంగా దేహేంద్రియాలతో తాదాత్మ్యం చెంది జీవుడుగా ఉంది. అంటే అవిద్య కారణంగా, అవిద్య అంటే అజ్ఞానం. ఎందుకంటే ఇవి లోతుగా ఉంటాయండి, ఇవి జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. అంతటా ఏదైతే వ్యాపించి ఉందో నీ దేహంలో కూడా అంతటా అదే ఉంది. అంతటా వ్యాపించి ఉంది తత్. ఇక్కడ నువ్వు త్వం. త్వం అంటే నువ్వు, తత్ అంటే ఆ పరమాత్మ. సమస్తమంతా వ్యాపించి ఉన్న పరమాత్మ నీ దేహమునందంతటా కూడా నఖసిక పర్యంతం వ్యాపించి ఉంది. ఆ చైతన్యమే త్వం పదం యొక్క అర్థం. అదే చైతన్యం త్వం పదం యొక్క అర్థం. ఈ దేహేంద్రియాలలో ఉన్న చైతన్యం మన ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? మన అవిద్య కారణంగా. అవిద్య అంటే అజ్ఞానం. అజ్ఞానం కారణంగా ఈ దేహేంద్రియాలతో తాదాత్మ్యం చెంది జీవుడుగా ఉంటుంది. అంటే జీవుడు పరమాత్మనే కదా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. అంటే ఆ జీవుడే త్వం యొక్క వాచ్యార్థం. అయితే ఆ జీవుని యొక్క అసలు తత్వం చైతన్యం. ఇక్కడ చైతన్యము జీవుడు ఒక్కటే. తాదాత్మ్యం చెందినప్పుడు జీవుడుగా ఉంది. దేహేంద్రియాలతో తాదాత్మ్యం చెందితే జీవుడైపోయింది. ఆ త్వం చైతన్యం కాబట్టి దేహేంద్రియ సంఘాతంలో ఏ మాత్రం అంటకుండా, సంఘాతం అంటే తాదాత్మ్యం చెందకుండా, తాదాత్మ్యం లేకుండా కేవలంగా ఉండేది ఆ చైతన్యమే. ఆత్మ చైతన్యమే త్వం పదం యొక్క లక్ష్యార్థం. ఈ చుట్టు తిప్పి చెప్పినా ఎలా చెప్పినా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, త్వం అంటే ఏం లేదు, అంతటా ఉన్న చైతన్యమే పరమాత్మ. అదే తత్. తత్ అంటే అర్థమైంది కదా. సమస్తము విశ్వమంతా వ్యాపించి ఉన్నది పరమాత్మ, అదే తత్. విశ్వమంతటా వ్యాపించి ఉన్న తత్ నీ దేహంలోని నక్షిక పర్యంతం వ్యాపించి. అది నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? కాబట్టి తెలుసుకోలేవు కాబట్టి అది జీవుడుగా ఉంది. ఎందుకు? ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధితో తాదాత్మ్యం చెందిపోయి ఆ తత్తే త్వమ్మయి నీ లోపల ఉన్న అది జీవుడుగా ఉంటుంది. ఎందుకు జీవుడుగా ఉంటుంది? నేను ఈ దేహం అనుకుంటున్నాను కాబట్టి. అదే చెప్తూ తాదాత్మ్యం లేకుండా కేవలంగా ఉండే ఆ చైతన్యమే, ఆత్మ చైతన్యమే త్వం పదం యొక్క లక్ష్యార్థం. ఈ విధంగా త్వం పదం యొక్క వాచ్యార్థాన్ని విమర్శించి విశ్లేషించి ఏ గురుదేవుడు లక్ష్యార్థాన్ని బోధిస్తాడో అలాంటి గురుదేవుడికి నమస్కారం. నువ్వు దేహంతో మన అజ్ఞానం కారణంగా ఇదే నేను అనే జీవుడుగా ఉంటున్నావు కాబట్టి నువ్వు త్వం అయ్యవు. అవటానికి నువ్వు తత్తే, దేహమునందంతటా వ్యాపించి ఉన్నావు. కానీ ఇక్కడ నీకు అవిద్య కారణంగా జీవుడుగా ఉంటున్నావు. ఎప్పుడైతే నిన్ను నువ్వు జీవుడు కాదు, నువ్వు ఆత్మ చైతన్యాన్ని అని చెప్పి గురువు సాధనలు చేసి అతని ఆత్మ చైతన్యంగా అనుభూతి పొందేటట్లు చేస్తారో అప్పుడు తాను నేను జీవుణ్ణి కాదు, నేను ఆత్మ చైతన్యాన్ని అని తెలియచెప్పే గురువు ఏ గురువు ఉన్నారో ఆ గురువుకి నా ప్రణామాలు. అలా విశ్లేషించి విమర్శించి ఏ గురుదేవుడు లక్ష్యార్థాన్ని బోధిస్తాడో అలాంటి గురుదేవుడికి నమస్కారం. తత్పదం త్వం పదాలను వివరించి తర్వాత జీవేశ్వరుల ఐక్యత. ఇక్కడ ఇది చాలా చక్కగా ఇది మనం అవగాహన చేసుకోవాలి. 62వ శ్లోకం.
అది మనం రేపు చెప్పుకుందాం. రేపు అంటే సోమవారం. తత్ అర్థమైందా? చిన్న సింపుల్ గా అర్థం చేసుకోండి, చాలా లోతుగా మీరు వెళ్ళొద్దు. అంతటా సర్వత్రా వ్యాపించి ఉన్న చైతన్యమే తత్. తత్ అంటే పరమాత్మ. ఇంతవరకు అర్థమైంది కదా? అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మే నీ 6.5 దేహం, 3.5 మూలల దేహంలో, అంటే తల నుంచి పాదాల వరకు ఉన్న ఈ దేహంలో ఉన్నది కూడా అదే పరమాత్మ. మరి అదే పరమాత్మ ఈ దేహంలో ఉన్నప్పుడు నేను ఎందుకు తెలుసుకోలేకపోతున్నాను అంటే, నేను ఈ దేహంతో తాదాత్మ్యం చెందిపోయినప్పుడు జీవుడిగా ఉంటున్నా, జీవుడిని అయిపోయాను. ఈ దేహంతో తాదాత్మ్యం చెందిపోయి ఇది నేను, నాది, నా దుఃఖం, నా శరీరం, నా మనసు, నా బుద్ధి, నా ఇంద్రియాలు అని మనం అనుకోవటం మూలాన నేను పరబ్రహ్మాన్ని అని తెలుసుకోకుండా, అది గుర్తు లేకుండా ఇదే నేను అనుకుని జీవుడిగా మారిపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు భరే పిచ్చి సన్నాసి, నువ్వు దేవుడివిరా, నువ్వు జీవుడివి కాదు, ఆ పరబ్రహ్మే నీ అంతటా వ్యాపించి ఉంది అని అజ్ఞానాన్ని ఎవరైతే విశ్లేషించి వివరించి తొలగిస్తారో మనలో, ఆ తత్తే నువ్వు త్వమ్ము. నువ్వెందుకు త్వమ్మయ్యావు? ఆ తత్తులో ఉండే పదార్థము, తత్ అంటే ఆ పరమాత్మే, ఈ త్వం కూడా అది నువ్వే అని ఎప్పుడైతే ఏ గురువు చెప్తారో ఆ గురువుకి నమస్కారం అంటూ, ఈ తత్వము ఎలా కలిశాయో, అసి అయి ఉన్నాయో, తర్వాత శ్లోకంలో జీవేశ్వరులు, జీవుడు ఈశ్వరుడు యొక్క కలయిక, అంటే జీవేశ్వరుల యొక్క ఏకత్వాన్ని మనకి అసి రూపంలో, త్వం తెలిసే కదా ఇప్పుడు. తత్ పరమాత్మ, త్వం నేను, అసి అంటే అయి ఉన్నాను, ఎలా అయి ఉన్నాను. ఆ జీవుడు పరమాత్మ అంటే ఈ త్వమ్ము, ఆ తత్ ఎలా అయ్యాడో అది మనకి 62వ శ్లోకంలో చెప్తారు. దాన్ని మనం సోమవారం చెప్తాం. ఇప్పుడు ఇది అర్థమైంది. ఈ తత్వమసి మహావాక్యం కొద్ది చిన్న మెలుపు ఉంటుంది, ఆ మెలుకను అర్థం చేసుకోవాలి. జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. అక్కడ ఏమవుతుందంటే చిన్న మెలిక, రెండు ఒకటే. ఆ రెండు ఒకటే అంటే అది ఎలా అవుతుంది, అది నేను ఎలా అసి వచ్చినప్పుడు అప్పుడు అక్కడ రెండు తెలిసాయి కదా. తత్ ఎవరో త్వం ఎవరో తెలిసింది. తత్ అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ, త్వం ఆ పరమాత్మే ఈ దేహం అంతటా వ్యాపించింది. ఇది త్వం అయింది, అది తత్ అయింది. ఇప్పుడు ఈ రెండు అసి ఎలా అయిందో తర్వాత. సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే అంటారు కదా వ్యాసుడు. సర్వభూత నివాసోసి, అందరి శరీరంలో ఉన్నవాడు. అవన్నీ కరెక్టేనండి. ఇప్పుడు ఈ మహావాక్యాలని విడదీసుకుని అర్థం చేసుకునేటప్పుడు ఈ ఈ రకమైన బాణిలోనే మనం అర్థం చేసుకోవాలి. విడదీసి చెబుతున్నారు, బాగా మాకు అర్థం అవుతుంది. లక్ష్యార్థాన్ని మనం అర్థం చేసుకుంటేనే, పైపై అర్థం కాదు, పైపై అర్థం మనకి కాదు, లోతైన అర్థం లోపలికి వెళ్ళాలి. మీరు విడదీసి చెప్తున్నారు కదా, మాకు బాగా అర్థం అవుతుంది. అసి అన్నది మనం సోమవారం చెప్తాం. అలాగే రెండు అర్థమైపోతే రెండు కలపటం అనేది ఎలాగాని సోమవారం. అలాగే. ఓకే అండి, బాగుంది. భాగవతం చెప్పుకుంటున్నాం, ఒక పద్యం, రుక్మిణీ కళ్యాణంలో ఒక పద్యం కూడా మనం నేర్చుకుంటున్నాం, అది కూడా బాగుంది. గురుగీత కూడా నేర్చుకుంటాం. ఉన్న ఈ గంటన్నర సమయాన్ని మాత్రం ఒక క్షణం మనం వేస్ట్ చేయకుండా చక్కగా తెలుసుకోవడానికి బాగానే 3 రకాలుగా కూడా ఎక్కుతున్నాము. బాగుంది, చాలా బాగుంది. ఓకేనండి, థ్యాంక్ యూ. ఓకే మేడం, ఓకే, నమస్తే మేడం. ఓకే మేడం, ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మేము చదవలేకపోయామని అనొద్దండి, ఇంకొక రోజు చదువుదాము. మనం హాఫ్ అన్ అవరే పెట్టుకుందాం. భాగవతం హాఫ్ అన్ అవర్. చదవని వాళ్ళు కానీ ఎవరిని చదివించలేదు అని మాత్రం అనుకోవద్దు. ఆ ఉన్న సమయం చూసుకుంటూ ఎంతమంది అయితే అంతమంది చదువుతున్నాం, కానీ ప్రతి ఒకళ్ళు చదివినా అందరూ చదివినట్లు. ఇక్కడ చదవటమే కాదు, ఎక్కడైనా మన కరెక్షన్, మన తప్పు ఏమైనా ఉంది అంటే అది సరిదిద్దుకుని అక్కడ సరిచేసేసుకుంటాం. కాబట్టి మనం అందరం చదివినట్లే. నేను చదవలేదని మాత్రం, నేను చదవలేమని అనుకున్నాను, కానీ
బాగానే చదివాను, పర్వాలేదు. అన్ని మాటలు చదివాను కదా, కాబట్టి బాగా చదివాను. అందరూ చదవగలరు, భయపడ్డానా? చదివించలేదు అని మాత్రం అనుకోవద్దు అని చెప్తున్నాను. లేదు లేదు లేదు, అవును నిజమే. అది మన సమయాన్ని పెట్టుకుని మనం అంతే, ఇంకేం కాదు. జై శ్రీమన్నారాయణ.